వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లాలో దుమ్మిరేపే విజయం సాధించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ నియోజకవర్గంలో పట్టుకోల్పోయే పరిస్థితి తెచ్చుకుందట. సొంత పార్టీ నేతల మధ్య సఖ్యత లేక రోడ్డుకెక్కుతున్నారట. దీంతో ఏం చేయాలో అర్థం కాక కార్యకర్తలు దిక్కులు చూస్తున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లా పేరు వింటేనే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు గుర్తొస్తోంది. 4 దశాబ్దాలుగా కడప జిల్లాలో వైఎస్ కుటుంబమే హవా చలాయిస్తూనే ఉంది. అయితే 2024లో కూటమి నేతలు ఊహించని రీతిలో కడప జిల్లాపై పట్టు సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిపాజిట్లు కోల్పోయేటట్లు కడప జిల్లా ప్రజలు చేశారా? 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుపొందిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఓ నియోజకవర్గంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందట. కడప నియోజకవర్గం అంటేనే జిల్లా రాజకీయాలకు గుండె లాంటిది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి ఘన విజయం సాధించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే నియోజకవర్గ నేతల్లో సఖ్యత లోపించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా టీడీపీ దిగువ స్థాయి కేడర్ మీద మాధవిరెడ్డి పట్టు కోల్పోతున్నారట. కేవలం మాధవిరెడ్డి తన అనుచరులకే ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై పార్టీ అధిష్టానం దగ్గర కూడా కూసింత చర్చ జరిగినట్లు కూడా తెలుస్తోంది. అధికారం లేనప్పుడు పార్టీని భుజాలపై మోసిన కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలే కాదు, కేవలం ఆమె ఓ సామాజిక వర్గానికి చెందిన వారికే పెద్దపీట వేస్తున్నట్లు కూడా కడప నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. దీంతో చాలా మంది మండల స్థాయి నేతల్లో అసమ్మతి సెగలు రేగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీ జనసేన నేతలను కనీసం మర్యాద కోసమైనా ప్రభుత్వ కార్యాలయాలకు పిలవడం లేదట. దీంతో ఆ రెండు పార్టీల నేతలు ఎమ్మెల్యేకి దూరంగా ఉన్నారు. అంతేకాదు బీజేపీ జిల్లా అధ్యక్షుడు మీడియా సమావేశం పెట్టి మరీ తమ గోడు చెప్పుకున్నారట. ఈ తాజా పరిణామాలను బేరీజు వేసుకుంటున్న వైసీపీ కడప నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందట. ఇప్పటి నుంచే ఫ్యాన్ పార్టీ నేతల గ్రామ స్థాయి నుంచి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. అప్పటి నుంచి కడప సీటుపై నేరుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారట. ఇదే సమయంలో కడప నియోజకవర్గంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఇప్పటికే జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డితో చర్చించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కోల్పోయిన వైభవాన్ని రాబోయే కడప కార్పొరేషన్ ఎన్నికలతో తెచ్చుకోవాలని వైసీపీ భావిస్తోందట. ఇప్పటికే కొంతమంది కూటమి నేతలతో రవీంద్రనాథ్ రెడ్డి టచ్ లోకి వెళ్లినట్లు కూడా కడపలో ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కడప నియోజకవర్గ రాజకీయ పరిస్థితి ఎన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.